కాంబినేషన్ ఆఫ్ టూ నెంబర్స్. కాంబినేషన్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే సపోజ్ మనం 1+3 ఉందనుకోండి, 1+3 అంటే ఇట్ బిలాంగ్స్ టు ఓన్లీ సింగిల్ నెంబర్. నేను దేవి గణేష్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అయోటా అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం, చెప్తాను. సో కాంబినేషన్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే సపోజ్ 1+3 తీసుకున్నాం అనుకోండి, లేకపోతే 2 - 5, ఇది కాంబినేషన్ ఆఫ్ టూ నెంబర్స్ కాదు, ఇది సింగిల్ నెంబర్. 4 అన్నా 5 అన్నా ఒకటే నెంబర్ కదా, రిజల్ట్ వచ్చేది ఒకటే నెంబర్. బట్ వాట్ అబౌట్ కాంబినేషన్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఏంటి అంటే సపోజ్ వన్ ఈజ్ ఎ రియల్ నెంబర్, అనదర్ వన్ ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్. వన్ నెంబర్ ఈజ్ రియల్ నెంబర్, అనదర్ వన్ ఈజ్ ఇమాజిన్ నెంబర్. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఇమాజిన్ నెంబర్? ఇమాజిన్ నెంబర్ అంటే ఏంటి? ఇమాజిన్ మన జనరల్గా క్రికెట్ ఆడుతున్నట్టు ఏదైనా ఇమాజిన్ చేసుకుంటాం కదా, మరి కల్లో ఉండేది వేరా, ఇమాజిన్ నెంబర్ రెండు ఒకటేనా అంటే యా, దట్ ఈస్ కరెక్ట్. ఇమాజినరీ నెంబర్ అంటే ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దానికి కొంత వాల్యూ ఉంటుంది. అదే గాల్లో ఉండే నెంబర్ ఏం కాదు ఇమాజినేషన్ అంటే. సో ఇమాజినరీ నెంబర్ అంటే ద వాల్యూ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ x² + 1 = 0. ఓకే, ద వాల్యూ which satisfies the equation x² + 1 = 0 is called an imaginary number. అంటే x² + 1 = 0 means x² = -1, x is equal to ±√(-1). సో hi Devi, how are you? సో ఈ -1 ని రూట్ లోపల మైనస్ అనేది పాసిబుల్ కాదు కాబట్టి i² = -1 అని నేను బాక్స్ పెట్టానంటే అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని అర్థం. అంటే ఇక్కడ బాక్స్ కాదు, ఇట్లా పాయింట్స్ పెట్టారంటే ఆల్రెడీ నా క్లాస్ విన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో బాక్స్ పెట్టారంటే దట్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు రిమెంబర్. సో i², ఇందులో ఐ మీన్స్ అయోటా అంటారు, అది వాళ్ళ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్ అనుకుంటుంది సంథింగ్. సో ఐ మీన్స్ అయోటా, అంతేగాని ఇమాజిన్ నెంబర్లో ఫస్ట్ లెటర్ ఐ కాబట్టి అక్కడ ఐ వచ్చిందని అనుకోవద్దు. ఐ మీన్స్ అయోటా. సో ఇందులో మనకు ఫస్ట్ బేసిక్ పాయింట్స్ చూస్తుండండి. i² = -1. దెన్ వాట్ అబౌట్ i³? i³ మీన్స్ i² × i, i² × i, -1 కాబట్టి -i. సో i³ = -i. నెక్స్ట్ i⁴, i² (1² + 1). సో i⁴ = 1. చాలు, ఇంతకన్నా ఎక్కువ వాల్యూస్ మనకు అవసరం లేదు. ఓకే, దీస్ వాల్యూస్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. i² i³ i⁴, దీస్ వాల్యూస్ ఆర్ మోర్ దాన్ ఎనఫ్. ఎందుకు? ఇప్పుడు చూడండి, దీని మీద మనం డైరెక్ట్గా, మీరు ఆల్రెడీ కాలేజీలో విన్నారు కాన్సెప్ట్, బట్ ప్రాబ్లం చేసే ముందు కొద్దిగా కాన్సెప్ట్ చెప్దాం ఉద్దేశంతో చెప్తానంతే. సో ఈ 3 వాల్యూస్ మోర్ దాన్ ఎనఫ్. i² = -1, i³ = -i అండ్ i⁴ = 1. దీస్ వాల్యూస్ ఆర్ ఎనఫ్. ఇప్పుడు క్వశ్చన్ ఇలా ఇచ్చారనుకోండి, i⁴2021 2020 194369243 అని ఇచ్చారు అనుకోండి. i⁴ దిస్ వాల్యూ ఎంత? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా మాట్లాడదాం, ఆల్టర్నేట్ డేస్ లో చేద్దాం. ఓకే, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా చేద్దాము. ఒకరోజు చాలా మంది ఇది అడుగుతున్నారు, కాలేజీలో జరిగే టాపిక్ కూడా చెప్పమని. సో ఒకరోజు కాంప్లెక్స్ నెంబర్స్ ఒక 2-3 డేస్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చింది కాబట్టి, తర్వాత ఫస్ట్ 2 డేస్ వీక్ లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా చేద్దాం. ఓకే, రైట్. సో i⁴ ఇలా ఒక వాల్యూ ఇచ్చారు, ఎలా కనుక్కోవాలి అంటే వెరీ సింపుల్. i⁴ + 4n + 2, నాకు అలాంటి ఫార్ములా ఏం తెలియదు దేవి గణేష్. జస్ట్ వెరీ సింపుల్ గా నాకు తెలిసిన ఫార్ములా ఒకటి, i² అంటే -1, i⁴ 1, i³ దీంతో కూడా పెద్ద పర్లేదు, ఈ వాల్యూ ఎనఫ్. i⁴ = 1 అంటే ఎనీ 4 మల్టిపుల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఒక నెంబర్ 4తో డివిజిబుల్, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనకు సంబంధం లేదు, లాస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటాం. ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలంటే ద లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 4 ఓన్లీ. సో లాస్ట్ 2 డిజిట్సే మనకి ఇంపార్టెంట్, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనకు అనవసరం. జస్ట్ యూ సీ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద నెంబర్. ఇందులో 40 వరకు 4 డివైడ్ అవుతుంది, ఇంకా మిగిలిపోయింది 3. సో వీ కెన్ రైట్ i³, ఇందులో మిగిలిపోయింది i3. సో దట్ ఈస్ కరెక్ట్ సిద్ధార్థ. సో ఈ టోటల్ నెంబర్ తీసేసి మనం క్యూబ్ అని రాసుకోవచ్చు. i³ వాల్యూ ఇస్ నథింగ్ బట్ -i. ఓకేనా? సో ఎలాంటి నెంబర్ ఇచ్చిన i⁴ 143 అన్నారు అనుకోండి, ఇంకా నెంబర్ రాయొచ్చు 143 143 341 ఇట్లా ఇచ్చారు అనుకోండి. వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్ అని అడిగారు. మనకి ఈ ఫార్ములా ఏం అవసరం లేదు, మీకు i⁴ 1 ఒకటి తెలిస్తే చాలు. 4తో డివిజిబుల్ అవునా కాదా, 4n + 1 4n + 2 ఇవన్నీ మనకు అనవసరం.
just you see the last two digits of the number. If the last two digits of a number is divisible by 4, the entire number is divisible by 4. That is correct. Siddharth, you are correct. So ఇక్కడ 41 ఉంది. 41 లో 40 వరకు 4 డివిజిబుల్ అవుతుంది, ఇంకా మిగిలిపోయేది 1 మిగులుతుంది. సో దిస్ నెంబర్ ఈస్ కంప్లీట్ ఈక్వల్ టు i to the power of 1 which is equal to i. సో ఇది ఫస్ట్ మనకి రావాల్సినటువంటి కాన్సెప్ట్. ఓకేనా? లెట్ us move to the next one. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇప్పుడు రాసిన పాయింట్స్ తో పాటు 1/i. ఇది చాలా సందర్భాల్లో వస్తుంటుంది, ద వాల్యూ ఆఫ్ 1/i. 1/i అంటే ఐఎమ్ గోయింగ్ టు రేషనలైజ్ విత్ i, దట్ ఈస్ i by i square, దట్ ఈస్ i by -1 minus i. సో రిమెంబర్ దిస్ వన్, 1/i is equal to minus i. 1/i is equal to minus i. నేను బాక్స్ పెట్టానంటే ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. అది మీరు మస్ట్ అండ్ షుడ్ గా టాపిక్ అయిపోయేంత వరకు గుర్తుండాలి. మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారో అడ్వాన్స్ ఎగ్జామ్ రాసేంత వరకు అయినా సరే. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ తో పాటు నెక్స్ట్ వన్, 1 + i by 1 - i. మీకు మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుండాల్సింది ఇమాజినరీ నెంబర్స్ లో 1 + i by 1 - i. ఈ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జస్ట్ రేషనలైజ్ చేద్దాం. 1 + i తోటి రేషనలైజ్ చేద్దాం. జస్ట్ కొద్దిగా కాన్సెప్ట్ బేసిక్స్ చెప్పిన తర్వాత మనం మెటీరియల్ ప్రాబ్లమ్స్ అవి చేస్తూ వెళ్దాం. ఓకే, 1 + i by 1 - i. నౌ యూ కెన్ రైట్ 1 + i హోల్ స్క్వేర్ బై 1 - i ఇంటూ 1 - i. న్యూమరేటర్ ఎక్స్పాండ్ చేయండి. 1 + i స్క్వేర్ ప్లస్ 2i బై 1 - i స్క్వేర్ అంటే -1. సో i స్క్వేర్ 1 cancel. So we have 2i by 2 that is equal to 2i by 2 that is equal to i. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిజల్ట్ ఏంటి? 1 + i by 1 - i అంటే i. అదే 1 - i by 1 + i అన్నారనుకోండి, -i. ఎలా దీన్ని గుర్తుపెట్టుకోవడం అంటే వెరీ ఈజీగా, న్యూమరేటర్ లో ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ i, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు -i. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ వన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మస్ట్ అండ్ షుడ్ గా. 1/i వాల్యూ 1 + i by 1 - i, 1 - i by 1 + i. దీస్ వాల్యూస్ మీరు మస్ట్ అండ్ షుడ్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెట్ us గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చారనుకో, 1 + i by 1 - i హోల్ టు ది పవర్ ఆఫ్ 2039. 2039 ఈ వాల్యూ ఎంత అడిగారు? మీరు కూడా చేస్తూ ఉండాలి, ఏదో హరికథా కాలక్షేపంలాగా వినకండి, చేస్తూ ఉండండి. మీకు ఈజీ అయినా చేయండి, ఈజీ టు కాంట్రాడిక్ట్ అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంది, టఫ్ ప్రాబ్లమ్స్. 1 + i by 1 - i అంటే దట్ ఈస్ నథింగ్ బట్ i to the power of 2039. 2039 ఇక్కడ 39 ఉంది. 39 లో 4 ఎంత వరకు డివిజిబుల్ అవుతుంది? మనకి 36 వరకు పోతుంది, అంటే ఇంకా మిగిలిపోయింది 3. సో దిస్ ఈస్ నథింగ్ బట్ i³ which is equal to -i, which is equal to -i. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడు. రూట్ ఆఫ్ -5 ఇంటూ రూట్ ఆఫ్ -125 is equal to రూట్ ఆఫ్ -5 ఇంటూ రూట్ ఆఫ్ -125. చూడటానికి ఇది ఈజీ క్వశ్చన్ అనుకుంటారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మీ చిన్నప్పుడు ఎప్పుడో ఫ్లాష్ బ్యాక్ 10-15 years బ్యాక్ ఇది ఐఐటి అడ్వాన్స్లో వచ్చిన క్వశ్చన్. అప్పట్లో ఐఐటీలో అంటే అప్పట్లో ఈ క్వశ్చన్ టఫ్ అయి ఉండొచ్చు, ఇప్పుడంటే మనకు తెలివితేటలు ఎక్కువైపోయినాయి కాబట్టి దీన్ని. కానీ సో ఇది ఆల్రెడీ ఐఐటీలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్, ఒక 10-15-20 years బ్యాక్ ఎప్పుడో వచ్చిన క్వశ్చన్. సో చూద్దాం. యాక్చువల్గా మనం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రూట్ a ఇంటూ రూట్ b అంటే అందరూ రూట్ ఆఫ్ ఏబి అంటారు. రూట్ a ఇంటూ రూట్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నారు. బట్ ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. రూట్ a ఇంటూ రూట్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి అంటే యాక్చువల్ ఎంత అవుతుంది అప్పుడు? -5 ఇంటూ -125 అంటే 625 బట్ దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్. అవునా కదా? సో ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు. రూట్ a ఇంటూ రూట్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి ఎప్పుడు పాసిబుల్ అంటే, వేర్ a, b గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నో ప్రాబ్లం, ఆర్ ఈక్వల్ అయిన ఇబ్బంది ఏం లేదు. సో అప్పుడు మాత్రమే ఈ కండిషన్ వాడాలి. మనకు చాలా చోట్ల బయట హోర్డింగ్లు చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, కిందేమో కండిషన్ సప్లై ఏదో ఉంటుంది, ఆఫర్ ఏదో ఉంటుంది, 1+7 ఆఫర్ ఉందనుకో, మనం ఆవేశపడి వెళ్ళామనుకోండి, కింద కండిషన్ మనం చదవకపోతే అప్పుడు చూపిస్తాడు వాడు మనకి. సో ఇదొక ప్రాబ్లం. ఇక్కడ రూట్ a ఇంటూ రూట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి అంటే వెన్ a, b గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఓన్లీ. సో ఇప్పుడు ఎలా రాయాలి ప్రాబ్లం అంటే,
Now we have to write 5 into minus 1 root of 125 into minus 1. Okay, yeah, that is correct. So 5 into, now we can write 5 into minus 1 ante I square, 125 into I square. I square root ante I root 5 into I into root of 125. Yeah, that is correct, Vishwar. Now ఇప్పుడు I into I ante I square. So I square into root of, now you can apply the formula root A into root B is equal to root AB formula apply చేయొచ్చు. So you will get 5 into 125 means 625. Now it is 25, it is minus. So the answer is minus 25. Yeah, that is correct. Now next question. I to the power of n. Next question. I to the power of n plus I to the power of n plus 1 plus I to the power of n plus 2 plus I to the power of n plus 3 is equal to. Yeah. What about the value of this one? చూద్దాం. I to the power of n కామన్ తీసామనుకోండి, you will get 1. This is I and this one is I square and this one is I cube. I square minus 1 plus 1 cancel, minus I plus I cancel. So I power n into 0. So total answer is equal to 0. Next question. 1 minus I whole to the power of 2n by 1 plus I whole to the power of 2n plus 1 is equal to real number, then the least value of n is, least value of n is equal to sum of consecutive is 0. Sum of consecutive 0 ఎలా అవుతుందయ్యా? I to the power of 4n plus I to the power of 4n plus 1 0 అయిపోతుందా? Is it possible? Sum of 4 consecutive terms తో చూసుకోవాలి జాగ్రత్తగా. అది sum of consecutive అవ్వదు, 0 అవ్వదు కదా. ప్రాబ్లం జాగ్రత్తగా చూడాలి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేయండి. 1 minus I whole to the power of 2n by 1 plus I whole to the power of 2n plus 1. ఆన్సర్ చేసి చెప్పాలి. So what about the answer for this question? Multiple of number is not 0 for consecutive. Answer is 0. Somebody is saying that is 0. Okay. Hi Bhikshapati. Problem start je nato but check start je. You see this question. Real number అని ఇచ్చారు. దీన్ని ఎలా చేద్దాం? 1 minus I by 1 plus I whole to the power of 2n into 1 by 1 plus I. Okay, is it clear? Yeah, okay. Now you see ఇందాక చెప్పినట్టుగా 1 minus I by 1 plus I అంటే ఆ వాల్యూ ఎంత చెప్పండి? Minus I. Minus I to the power of 2n into 1 by 1 plus I. 1 by 1 plus I. అంటే we can write minus I whole square power 2n, power n. 1 by 1 plus I we can rationalize with 1 minus I by 1 minus I. Rationalize చేద్దాం. So that is 1 minus I by 1 plus I into 1 minus I అంటే 2 కదా. Minus I whole square. Minus I whole square and plus I whole square and that value is equal to 1 only. అంతే కదా. అంటే I square అంటే minus 1. So minus 1 power n by 2 into 1 minus I.
దెన్ వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ఎన్? చాలా మంది 1/2 అని చెప్తున్నారు. అసలు దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఎన్. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఎన్. యు సీ వాడు ఏమని ఇచ్చారు క్వశ్చన్లో చూడండి, దిస్ ఈస్ బికమ్స్ రియల్ నెంబర్ అని ఇచ్చారు. ఇది రియల్ నెంబర్ అవుతుందా? సృష్టిలోని ఏ వాల్యూ పెట్టినా వాట్ ఎవర్ మైట్ బి ద వాల్యూ యూ కెన్ టేక్ ఫర్ ఎన్, ఇట్ కాంట్ బి ఎ రియల్ నెంబర్. ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఇమాజినరీ నెంబర్. అంతేనా కదా? సో అది ఎప్పటికీ రియల్ నెంబర్ అయ్యేటువంటి అవకాశం లేనే లేదు. ఇట్ కాంట్ బి ఏ రియల్ నెంబర్. ఇట్ ఈస్ ఆల్వేస్, దట్ ఈస్ కరెక్ట్ వినమ్రత. సో దిస్ ఈస్ ఆల్వేస్ అన్ ఇమాజినరీ నెంబర్. సో వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ఎన్? దేర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఎన్. ఏ వాల్యూకి ఆ ఆన్సర్ ఇమాజినరీ నెంబర్ అవుతుంది తప్ప రియల్ వాల్యూ అవ్వదు. ఓకేనా? సో లెట్ us go to the next question. Okay, let us come to the next question. Sigma I is equal to 0 to sigma I n is equal to 0 to infinite 2i by 3 whole to the power of n is equal to. నా ఉద్దేశం మీరు చాలా మంది చేసేసుకుంటారు ఇప్పటికి. Yeah, what about the answer for this question? చూడండి, n is equal to 0 substitute, you will get 1, 2i by 3, 2i by 3 whole square, 2i by 3 whole cube, and so on to infinite. So this is a formula చూడండి, GP లో ఉంది, a by 1 minus r. So LCM is 3, 3 by 3 minus 2i. Now that is 3 plus 2i తో rationalize చేద్దాం. 3 plus 2i, that is 9 plus 6i by 9 plus 4. Now the answer is 9 by 13 plus I into 6 by 13. Yeah, Yogeshwar, it's correct. Next question. Okay, shall I move to the next question? Next, coming to the next question. 1 plus I by 1 minus I whole cube minus 1 minus I by 1 plus I whole cube is equal to x plus iy. Then x comma y is equal to. Second question. Sigma n is equal to 1 to 25. ఒక్కొక్క ప్రాబ్లం చేయండి. n is equal to 1 to 25. I to the power of n plus I to the power of n plus 1 is equal to. Next question. I to the power of 70 minus 3i square plus 1 plus I whole square into 1 plus I to the power of 4 is equal to. Next one. I square plus I to the power of 4 plus I power 6 and so on to 2n plus 1 terms is equal to. Fifth question. I to the power of 80 minus 3i power 7 plus I square of 1 plus I to the power of 4 into minus I whole to the power of 26 is equal to. Yeah, what about the first question?
ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 0, -2 అంటున్నారు. యా, దట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసుకోండి. 0, -2 దట్ ఈస్ కరెక్ట్. 0, 2 కాదు వైష్ణవి, 0, -2. 0, -2 చెక్ చేసుకోండి. డౌట్ ఏమైనా ఉంటే వెంటనే పోస్ట్ చేయండి, చెప్తాను, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. యా, దట్ ఈస్ కరెక్ట్. వాట్ అబౌట్ సెకండ్ వన్? వాట్ అబౌట్ ద సెకండ్ వన్? సెకండ్ వన్ కూడా చేయాలి. కంగారు పడద్దు, నిదానంగా నేర్చుకుందాం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, కాంప్లెక్స్ నెంబర్స్ అనేది. What about the answer for the second question? Double is civil, second is 0. Wrong answer. అంత పెద్ద 0 రెడ్ కలర్ లో పెట్టే ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నిదానంగా చేయండి, కంగారు పడద్దు. మనకి పబ్లిక్ ఎగ్జామ్ ఇప్పుడు కాదు, ఇంకా యూ హ్యావ్ సఫిషియంట్ టైం. ది ఇంపార్టెంట్ టాపిక్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా క్వశ్చన్ వస్తుంది మనకి. కొన్ని టాపిక్స్ చేసినా మనం క్వశ్చన్ వస్తుందని గ్యారంటీ ఉండదు. -1 సాయి కృష్ణ, దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. నో వాల్యూనా? అదేంటి సతీష్, ఏదో ఒక వాల్యూ లేకుండా ఎలా వస్తుంది ఆన్సర్? ఈజ్ ఈక్వల్ టు నడిచారు కదా అక్కడ. నో వాల్యూ, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏదో 0నో -1నో కాంప్లెక్స్ నెంబర్ ఏదో రావాలి కదా. సో ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ క్వశ్చన్. నేను ట్రై చేస్తాను, చూడండి. -50 వైష్ణవి, -50 ఎట్లా వస్తే ఎలా చెప్పు, నేను కూడా ట్రై చేస్తాను. సో బెటర్ ఏం చేస్తారంటే యూ టేక్ i⁴n కామన్ తీసుకుందాం. సో వీ కెన్ రైట్ i⁴n ఆఫ్ i⁴n కామన్ తీసుకుంటే 1 + i. ఓకేనా? i⁴n కామన్ తీసుకుంటే 1 + i. కాదు మోహన్, నా ఇప్పుడు 1 + i బయట రాసేద్దాం. ఎందుకంటే మనకి n వాల్యూస్ ఉంది, సిగ్మా n బిలాంగ్స్ టు ఉంది, కానీ n తోనే మనకి ఇంపార్టెంట్. కాబట్టి 1 + i ఇంటూ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to 25 i to the power of n ఓన్లీ. అదే క్వశ్చన్. పర్లేదా? రెడ్ ఇంక్ రెడ్ బాగానే కనపడుతుందా? విజిబిలిటీ ఉందా? నౌ యు సీ ఐఎమ్ గోయింగ్ టు రైట్ 1 + i ఆఫ్ i² i³ and so on to i to the power of 25. సాయి కృష్ణ i అంటున్నాడు, అది కూడా రాంగ్ ఆన్సర్. చూద్దాం. ఇక్కడ వరకు డౌట్ లేదు కదా ఎవరికి? నో క్లారిటీ సార్, రెడ్ మార్కర్. ఓకే, గ్రీన్ మారుద్దాం, చూద్దాం మనం డిఫరెంట్గా. డౌట్ లేదు కదా, వాయిస్ వినపడుతుంది కదా క్లారిటీగానే. i⁴n అనేది కామన్ తీసాను. వీ హ్యావ్ 1 + i. ఆ 1 + i సంబంధం లేదు కాబట్టి 1 + i బయట రాశాను. దట్ ఈస్ i⁴n వచ్చింది. n ప్లేస్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. చాలా మందికి ఇక్కడ డౌట్ ఏమైనా వస్తుందంటే ఎలా చేయాలి, ఇక్కడ సమ్ 0 ఇవన్నీ మళ్ళీ రాసుకునే బదులు బెటర్ ఏంటంటే దిస్ ఈజ్ ఇన్ జీపీ, సమ్ టు 25 టర్మ్స్. సో 1 + i ఇంటూ a ఇంటూ, అంతేనా, a ఇంటూ
1 minus r to the power of n by 1 minus r. Yeah, that is Siddhartha, you are correct. Now you are correct. సో చూడండి, ఇక్కడ నేను రాసింది అర్థమైంది కదా. ఇక్కడ వరకు జీపీలో ఉంది, జీపీలో ఉంది కాబట్టి ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ 1 మైనస్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ. 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ ఇందాక మనం చెప్పాం ఐ, ఆల్రెడీ ఇక్కడ పంపించింది ఇంకో ఐ ఉంది, ఐ ఇంటూ 1 మైనస్ ఐ టు ది పవర్ ఆఫ్ 25. ఐ టు ది పవర్ ఆఫ్ 25 అంటే ఎంతవరకు వస్తుంది మనకి? ఐ టు ది పవర్ ఆఫ్ 25 అంటే అయ్యే కదా. సో ఇది మనకు వచ్చింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ -1. సో -1 ఆఫ్ 1 మైనస్ ఐ, దట్ ఈస్ నథింగ్ బట్ ఐ -1. సో ద ఆన్సర్ ఈస్ ఐ -1. నౌ ద ఆన్సర్ ఈస్ ఐ -1. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? యా భిక్షపతి, యు ఆర్ కరెక్ట్. ఐ -1. ఒకసారి చూసుకోండి, మనం 1 అవర్ స్టడీ అవర్ అనుకుంటే ఎక్కడ మిమ్మల్ని 1 అవర్ డిసప్పాయింట్ చేయను, వేస్ట్ చేయను టైము. ఓకే, కాకపోతే కొన్ని మీరు చేసిన ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఎవరికి డౌట్ ఉంటే వెంటనే పోస్ట్ చేయండి, లేదంటే నేను ఎరేజ్ చేసేస్తాను. అది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. చాలామంది అరౌండ్ మనకు మోర్ దాన్ 300 చూస్తున్నట్టుగా నాకు వస్తుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటే మీరు కూడా డౌట్ అడగచ్చు, లేటెస్ట్ అప్డేట్స్ చూడొచ్చు. భిక్షపతి, దట్ ఈస్ 3 + 5 అయ్యా, అది ఎందుకు? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సరా? యా ఓకే. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. ఈ క్వశ్చన్ నెక్స్ట్ సిరీస్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. 5y + 3 అంటున్నారు సార్. వన్స్ మోర్, అబ్బా చెప్పేశాను కదా శైలజ. ఐ పవర్ ఎన్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నాకు క్వశ్చన్ గుర్తుంది, మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండండి. అడిగిన వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇందాక ఐ పవర్ ఎన్ ప్లస్ ఐ పవర్ ఎన్ ప్లస్ 1. లెట్ us టేక్ ఐ పవర్ ఎన్ కామన్. సో వీ హ్యావ్ 1 + ఐ. మనకి సిగ్మా ఉంది కాబట్టి దీన్ని బయట రాసేద్దాం, దీంతో పనేం లేదు. దట్ ఈస్ 1 + ఐ సిగ్మా ఐ టు ది పవర్ ఆఫ్ ఎన్. యా ఓకే. నౌ 1 + ఐ ఇంటూ ఐ పవర్ ఎన్ అంటే ఐ. ఇక్కడ మనకి ఐ ప్లస్ ఎన్ ప్లస్ లో వాల్యూస్ ఫ్రమ్ 1 to 25. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1i, i² i³ అండ్ సో ఆన్ టు ఐ టు ది పవర్ ఆఫ్ 25. ఓకే, ఇట్ ఈస్ ఇన్ జీపీ. జీపీలో ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఆర్. సో ఏ మీన్స్ ఐ ఇంటూ 1 మైనస్ ఐ పవర్ 25 బై 1 మైనస్ ఐ. ఐ పవర్ 25 అంటే ఐ. సో 1 మైనస్ ఐ 1 మైనస్ ఐ క్యాన్సిల్, దిస్ ఈజ్ ఐ. ఇక్కడ వరకు ఆన్సర్ ఐ అని వచ్చేసింది. సో 1 + ఐ ఇంటూ ఐ మల్టిప్లై చేసామంటే i² -1, దట్ ఈస్ ఐ. దట్ ఈస్ ఐ -1. ఓకే, అవునా కృష్ణ నువ్వా? మరి నాకు అక్కడ ఐడియా అలా ఉంటే అలాగే పిలుస్తుంటాను కదా. కృష్ణ నువ్వు ఇమీడియట్గా ఏం చేస్తావంటే, మీరు కుర్రోళ్ళు ఇంకా మీ పేరు మీద మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. రేపు ఐఐటి మీరు ఎగ్జామ్ రాశారంటే మీ మెయిల్ ఐడికే వస్తాయి. మీ క్వశ్చన్ పేపర్ మీరు రాసిన ఓఎంఆర్ షీట్ కూడా మీ మెయిల్ ఐడికే వస్తుంది, ఒక ఓఎంఆర్ షీట్తో సహా మీరు ఏం కరెక్ట్ చేశారన్నది. వెంటనే మీరు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం వెరీ ఈజీ కదా. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, ఆ ఐడితో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థర్డ్ క్వశ్చన్ అందరూ కరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 1 + 3i ఐ టు ది పవర్ ఆఫ్ 70. సారీ సార్, ఒక్క నిమిషం. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ 3 + 5i. దట్ ఈస్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. 3 + 5i అబ్సల్యూట్లీ కరెక్ట్. యా ఓకే కృష్ణ, చాలా ఉపయోగం మీ పేరుతోటి మీరు మెయిల్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐఐటీలో. ఓకే, అందరూ కరెక్ట్ చెప్పారు. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 3 + 5i. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. యా దట్ ఈస్ కరెక్ట్. సిద్ధార్థ అండ్ వినమ్రత, వెరీ గుడ్, వెరీ గుడ్. యువర్ ఆన్సర్ ఈస్ -1. యాక్చువల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో -1. వెరీ గుడ్. వినమ్రత చాలా స్పీడ్ చేస్తుంది.
Yes, so third question completed successfully, and the fourth question answer is -1. Fourth question answer is -1. మీకు ఎక్కడ ప్రాబ్లం డిస్కస్ చేయమంటే చెప్తే నేను డిస్కస్ చేస్తాను. ఈజీ ప్రాబ్లమ్స్ అని నేను కూడా చెప్పట్లేదు, అది చూడండి. ఓకే, -1 is correct. So ఈ ప్రాబ్లం కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో వాట్ అబౌట్ ద ఫిఫ్త్ క్వశ్చన్? ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. I⁻8. Fifth question answer. Vinamrata, you are correct. Mohan, you are also very correct. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇవి దీని ఆన్సర్ ఎంత అంటే 1 + 3i. మాక్సిమం అందరు కరెక్ట్ చేస్తున్నారు. 1 + 3i. ఓకే, నౌ నెక్స్ట్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది ఐ మీద ప్రాబ్లమ్స్ చేసాం. నౌ కొంత వేరే సబ్జెక్ట్ చెప్తాను, వినండి. కాంప్లెక్స్ నెంబర్స్లోనే నెక్స్ట్ ఇందాక మీకు చెప్పినట్టుగా జస్ట్ ఒక 2 minutes మళ్ళీ ఒక 5 minutes వినండి, థియరీ వినండి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, కాంప్లెక్స్ నెంబర్స్ అనే సెట్ని జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. వీఆర్ ఆల్వేస్ రిప్రజెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ యాజ్ జెడ్. అదొక సెట్. రియల్ నెంబర్స్ని ఆర్ అని ఇలా రాస్తాం కదా. సో కాంప్లెక్స్ నెంబర్స్ని జెడ్ అని రాసుకుంటాం. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్స్ x+iy అనుకోండి. x+iy అంటే కాంప్లెక్స్ అని ఎందుకు వచ్చిందంటే మన కాంప్లెక్స్ గవర్నమెంట్స్ అంటారు కొన్ని. కాంప్లెక్స్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు నిన్న ఎలక్షన్ చూశారు కదా మీరు, బీహార్ ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది. బీహార్ ఎలక్షన్లో 2-3 పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమి అన్నారు. ఓకే, దట్ ఈస్ కాంప్లెక్స్. అంటే 2-3 పార్టీస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. ఇన్ ద సేమ్ వే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే 2 different నెంబర్స్. వన్ ఈజ్ అ రియల్ నెంబర్, దిస్ ఇస్ ఇమాజిన్ నెంబర్. ఈ 2 కలిసి ఫామ్ చేసేటువంటి నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ కాసేపు పెన్నులు పక్కన పెట్టి వినండి. కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ విన్నారు కదా, లైవ్ క్లాస్ విన్నారు కాబట్టి అయినా ఒకసారి వినండి. వింటే నేను ప్రాబ్లమ్స్ ఈ మోడల్ మీద చేద్దాం. x+iy. సో ఎనీ కాంప్లెక్స్ నెంబర్ x+iy ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈజ్ ఆల్వేస్ ఆఫ్ ది ఫామ్ x+iy. ఎక్స్ని ఏమంటామంటే రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటాం. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. దాన్ని రాసేటప్పుడు RE ఆఫ్ జెడ్ అని రాయొచ్చు. అంటే రియల్ పార్ట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ జెడ్. అండ్ y ఈజ్ నోన్ యాజ్, ఈ వైని ఏమంటామంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్. వి సింప్లీ రైట్ ఇట్ యాజ్ IM ఆఫ్ జెడ్. సో IM ఆఫ్ జెడ్ అంటే ఒక జెడ్ అనే కాంప్లెక్స్ నెంబర్లో ఇమాజినరీ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. ఎక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రియల్ పార్ట్ ఆఫ్ జెడ్. ఓకేనా? నౌ సపోజ్ ఇక్కడ x 0 అయితే, సపోజ్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వినటానికి చాలా చిన్న పాయింట్ లాగా ఉంటుంది కానీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టాపిక్ అయ్యేంత వరకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, a+ib తీసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ లైక్. నేను x+iv అని రాశాను, నో ప్రాబ్లం. నేను ఎందుకు a+iv అని రాయలేదంటే దీన్ని జామెట్రికల్ రిప్రజెంటేషన్, మనం జనరల్గా పాయింట్ అంటే x,y అని రాస్తాం కదా, అంత ఉద్దేశంతో రాశాను నేను. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సో z ఈజ్ ఈక్వల్ టు iy. అంటే రియల్ పార్ట్ లేదు, ఓన్లీ ఇమాజినరీ వచ్చింది. దట్ ఈస్ కరెక్ట్ సాయి కృష్ణ. ప్యూర్లీ ఇమాజినరీ, దీన్ని ప్యూర్లీ ఇమాజినరీ అంటారు. అదేంటంటే మనం ప్యూర్లీ అంటే వాటర్ ప్యూర్గా ఉంది ఇలా అంటాం కదా, అది అంత స్వచ్ఛంగా ఉందంటే అది అంత ప్యూరో కాదు, మనకు అనవసరం. వీ కెన్ కాల్ ఇట్ యాజ్, ఇఫ్ దెర్ ఇస్ నో రియల్ నెంబర్ వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇట్ యాజ్ ప్యూర్లీ ఇమాజినరీ. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, అంటే z ఈజ్ ఈక్వల్ టు అప్పుడు x అని వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ప్యూర్లీ రియల్. సో వెన్ ఎవర్ ప్యూర్లీ రియల్ మీన్స్ ఇమాజినరీ పార్ట్ 0, వెన్ ఎవర్ ప్యూర్లీ ఇమాజినరీ రియల్ పార్ట్ 0, వెన్ ఎవర్ ప్యూర్లీ రియల్ ఇమాజినరీ పార్ట్ 0,
ఇమాజినరీ పార్ట్ ఉంది అంటే రియల్ పార్ట్ లేనట్టు అర్థం అది. ఓకే, సో ఇదొక మంచి పాయింట్. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని ప్యూర్లీ రియల్, ప్యూర్లీ ఇమాజినరీ. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ఎవ్రీ రియల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ బట్ ది కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎనీ రియల్ నెంబర్, సపోజ్ -1 తీసుకున్నారనుకోండి, వీ కెన్ రైట్ -1 + 0i. సో ఎనీ రియల్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఎనీ రియల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ బట్ ది కాన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకోండి 1 + i, ఇట్ కానాట్ బి ఏ రియల్ నెంబర్. దీన్ని రియల్ నెంబర్గా రాయలేం. బట్ ఎనీ రియల్ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకేనా? సో అదొక పాయింట్. నెక్స్ట్ ఇవి కూడా జాగ్రత్తగా ఐడియా ఉండాలి. ఎడిటివ్ ఇన్వర్స్. నౌ ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఒక నెంబర్ ఏ ఉందనుకోండి, ఏని దేంతో యాడ్ చేస్తే 0 వస్తుంది. దేంతో యాడ్ చేస్తే 0 వస్తుంది? నథింగ్ బట్ -a. సో ఆ -a అని ఏమంటాం మనం? దట్ ఈస్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఇన్ ద సేమ్ వే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు -z అంటే -(x + iy). దట్ ఈస్ -x - iy అంటే చేంజింగ్ ది బోత్ ది సైన్స్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. ఆ మాట గుర్తుపెట్టుకోండి. చేంజింగ్ ది సైన్స్ ఆఫ్ బోత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్. దిస్ ఈస్ రియల్ పార్ట్ అండ్ దిస్ ఈస్ ఇమాజినరీ పార్ట్. ఈ రెండింటి యొక్క సైన్స్ మారిపోయినాయి. రెండు సైన్స్ మారిపోయినాయి. దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఓకే, దట్స్ ది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? 1/z ఈజ్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అంటే 1/x + iy. 1/x + iy. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -z, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే -z, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z. దీన్ని రేషనలైజ్ చేసుకొని ఇలా కూడా రాసుకోవచ్చు. అది ప్రాబ్లమ్స్ లో చేద్దాం, ఇక్కడ అంత అవసరం ఏం లేదు. x - iy తోటి రేషనలైజ్ చేశాను. యూ విల్ గెట్ దట్ వన్. సో దట్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ కాంజుగేట్. కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. ఇక అసలు దీనంత ఇంపార్టెంట్ ఏమి లేదు. ఇక కాంజుగేట్ ఒకటి. నెక్స్ట్ మాడ్యులస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ క్రిస్మస్ వరకు కాదు, ఈ స్టార్స్ నెక్స్ట్ క్రిస్మస్ వరకు కూడా ఈ స్టార్స్ అలాగే జాగ్రత్త దగ్గర పెట్టుకోవాలి మీరు. సో మాడ్యులస్ అసలు జామెట్రికల్ గా ఇవేంటనేది తర్వాత డిస్కస్ చేస్తాను. కాంప్లెక్స్ నెంబర్స్ లో జామెట్రికల్ గా ఎలా చెప్తారనేది అది నెక్స్ట్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ముందు ఇవంటే ఏంటో తెలుసుకోండి. ఎందుకు అలా వచ్చినాయి, దాన్ని జామెట్రికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం. కాంప్లెక్స్ నెంబర్ ని మామూలు ప్లేన్ తో రిప్రజెంట్, దానికి సపరేట్ ప్లేన్ ఉంటుంది. ఓకే, ఆ ప్లేన్ ఏమంటారు? ఆర్గాన్ ప్లేన్ మీకు తెలుసు. అవన్నీ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ముందు వీటి గురించి తెలుసుకోండి. కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. కాంజుగేట్ అంటే z బార్ అంటాం. z బార్ అంటే x - iy. అంటే జస్ట్ చేంజింగ్ ద సైన్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్. చేంజ్ ది సైన్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ ఓన్లీ. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎడిటివ్ ఇన్వర్స్ కి కాంజుగేట్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే వీ హ్యావ్ టు చేంజ్ ది బోత్ ది సైన్స్, బట్ వేరస్ కాంజుగేట్ వీ హ్యావ్ టు చేంజ్ ది ఇమాజినరీ పార్ట్ సైన్ ఓన్లీ. దట్ ఈస్ కాల్డ్ కాంజుగేట్ అంటే. దీని మీద చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, అది కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. ముందు ఈ పాయింట్స్ అని చెప్పిన తర్వాత మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ z అంటే ఇట్ ఈస్ కాల్డ్ √(x² + y²). z ఈజ్ ఈక్వల్ టు x + iy అయితే √(రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్). ఐ రాయకూడదు, రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. దిస్ ఈస్ కాల్డ్ మాడ్యులస్ అంటారు. ఓకే, ఇంకొకటి ఉంది ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ అనేది. దాని గురించి నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ అంటే ఒక 5 minutes ముందు వీటి మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పిన తర్వాత మాట్లాడతాను. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. z ఈజ్ ఈక్వల్ టు x + iy ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అయితే -z ఈజ్ కాల్డ్ అంటే వెన్ ఎవర్ వి చేంజ్ ది బోత్ ది సైన్స్, దట్ ఈస్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఇఫ్ యూ రైట్ 1/z, దట్ ఈస్ కాల్డ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. z bar means it's very very important, that is conjugate of a complex number, and modulus of z means √(x² + y²). ఇది గుర్తున్నాయి కదా. ఇప్పుడు వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడదాం. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా అడ్వాన్స్ లో క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చనే కాదు, పేపర్ 1 లో క్వశ్చన్ వస్తుంది, పేపర్ 2 లో క్వశ్చన్ వస్తుంది. మినిమం 1 క్వశ్చన్, మినిమం. ఈవెన్ మెయిన్స్ లో కూడా అంతే, మినిమం 1 క్వశ్చన్ వస్తుంది. మినిమం 1 క్వశ్చన్.
కొంతమందికి 2 క్వశ్చన్లు వచ్చిన పేపర్లు కూడా ఉంటాయి, ఒక్కోసారి 3 క్వశ్చన్స్ కూడా వస్తాయి, మనం చెప్పలేమది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం మాడ్యులస్ ఆఫ్ జెడ్ చూసాం కదా, దాని మీద కొన్ని పాయింట్స్ చూడండి. ఫస్ట్ జెడ్ బార్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై కదా. జెడ్ బార్ అంటే ఎక్స్ మైనస్ ఐవై అంటే కాంజుగేట్. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ చూడండి, రెండు యాడ్ చేద్దాం. జెడ్ ప్లస్ జెడ్ బార్ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 2x. 2x అంటే ప్యూర్లీ రియల్. సో ద సమ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ ఇట్స్ కాంజుగేట్ ఈజ్ ఆల్వేస్ ఎ రియల్ నెంబర్. నెక్స్ట్ జెడ్ మైనస్ జెడ్ బార్. యోగేశ్వర్ థ్యాంక్స్, ఎందుకు చెప్తున్నా, పూర్తిగా అయిపోయిన తర్వాత చెప్తున్నాను, థ్యాంక్స్. జెడ్ మైనస్ జెడ్ బార్ సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్, అప్పుడు మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి యూ విల్ గెట్ 2iy, దట్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ. దట్ ఈస్ రిమెంబర్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ జెడ్ ఇంటూ జెడ్ బార్. ఇది అసలు బేభత్సమైన ఇంపార్టెంట్. జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లై చేయండి రెండింటిని, యూ విల్ గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అయితే ఇక్కడే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అని మాట చెప్తాను. నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే అది దానికి ఎక్కడో చోట ఉపయోగపడుతున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇది కూడా ప్యూర్లీ రియలే కదా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ మాట ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ని మనం ఇలా రాయొచ్చు కదా, హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. బట్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మాడ్ జెడ్ హోల్ స్క్వేర్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్. ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్. యా, దట్ ఈస్ కరెక్ట్ లైకరీ. మాడ్ జెడ్ స్క్వేర్, జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్. కాంప్లెక్స్ నెంబర్ చాలా ఈజీ. జాగ్రత్తగా కొన్ని బేసిక్ పాయింట్స్ దగ్గర నేను మార్క్ చేస్తాను, అవి మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, సో ఇది జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్, దాని కాంజుగేట్. యాడ్ చేస్తే ప్యూర్లీ రియల్, మల్టిప్లై చేసినా ప్యూర్లీ రియలే, సబ్ట్రాక్ట్ చేస్తే మాత్రం ఇమాజినరీ పార్ట్ వస్తుంది. డివిజన్తో మనకు పని ఏం లేదు. కాంప్లెక్స్ నెంబర్లో డివిజన్ తోటి దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ అట్ ఆల్, అది రేషనలైజ్ చేసుకోవటమే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టున్నారు కదా మీరు. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి మాట్లాడతాం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సపోజ్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు అనుకో. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన అడ్వాన్స్ లో వచ్చిన క్వశ్చన్ కూడా దీన్ని బేస్ చేసుకొని ఇచ్చారు క్వశ్చన్. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అసలు అడ్వాన్స్ లో 2 క్వశ్చన్లు ఇస్తే 2 క్వశ్చన్లు ఒకటే కాన్సెప్ట్. మాడ్ జెడ్ మీద ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, సో యు లిసన్ దిస్ వన్. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ జాగ్రత్త చూడండి. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దీన్ని స్క్వేర్ చేద్దాం. మాడ్ జెడ్ స్క్వేర్, అది కూడా 1గా, అంతేనా కదా. సో వాట్ అబౌట్ మాడ్ జెడ్ స్క్వేర్? ఇప్పుడే రాసాం, లేటెస్ట్గా రాసాం, ఫ్రెష్గా. మాడ్ జెడ్ స్క్వేర్ అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్. సో జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్ బార్ ఆర్ జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటా పాయింట్ ఏంటి? ఇలా రాసుకోండి మీరు. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్ బార్, లేదా జెడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. జాగ్రత్త చూసుకోండి, బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ప్రూఫ్, చిన్ని ప్రూఫ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ మాట్లాడండి. ఇప్పుడు జెడ్ ఇక్కడ ఉంది. వాట్ అబౌట్ మాడ్ జెడ్ చూడండి. మాడ్ జెడ్ అంటే ఎంత? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది జెడ్ బార్. వాట్ అబౌట్ దిస్ మాడ్యులస్? ఇది కూడా సేమ్. సో మాడ్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ బార్. దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ చెప్పచ్చు. ఒక 2 చెప్తాను కూడా చూడండి. మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ అన్నా మాడ్యులస్ ఆఫ్ జెడ్ బార్ అన్నా ఒకటే. ఓకే, ఇప్పుడు Z1 ప్లస్ Z2 చూసుకున్నాం అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అన్నా మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 హోల్ బార్ అన్నా మాడ్యులస్ ఆఫ్ Z1 బార్ ప్లస్ Z2 బార్ అన్నా ఒకటే.
ఓకే, అంటే ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ అంటే పెద్ద విషయం ఏం లేదు. Z1 అంటే x1 ప్లస్ i/1 అనుకున్నాం. Z2 x2 ప్లస్ i/2. వాట్ అబౌట్ Z1 ప్లస్ Z2 చెప్పండి. రెండు యాడ్ చేయండి, ఏమొస్తుంది? x1 ప్లస్ x2 ప్లస్ i ఆఫ్ y1 ప్లస్ y2. ఓకేనా? ఇప్పుడు దీని మాడ్యులస్ అంటే ఏమని వస్తుంది చూడండి. దీన్ని మాడ్యులస్ చేస్తే, మాడ్యులస్ అంటే రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్, x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ అని వచ్చింది. ఓకేనా? ఇన్ ద సేమ్ వే Z1 బార్ చూద్దాం. Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ హోల్ బార్. Z1 ప్లస్ Z20 ఇదే కదా, దీనికి బార్ అన్నాం. హోల్ బార్ అంటే ఇట్లా. అంటే కాంజుగేట్ ఏమొస్తుంది అప్పుడు? కాంజుగేట్ అంటే మైనస్ వస్తుంది ఇక్కడ. అయినా దీనికి ఏమైనా తేడా వచ్చిందా? ఏం తేడా రాదు. మధ్యలో మైనస్ ఉన్నా ప్లస్ ఉన్నా కానీ సేమే కదా వచ్చేది మనకి. సో మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఉన్నా Z1 హోల్ బార్ అన్నా ఒకటే. మరి ఇది ఎలా ఈక్వల్ అవుతుంది? అది కూడా చేద్దాం. Z1 ఈజ్ ఈక్వల్ టు ఇది కాబట్టి వాట్ అబౌట్ Z1 బార్ చూడండి, x1 మైనస్ i/. Z2 బార్ అంటే చూడండి, x2 మైనస్ i/. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసిద్దాం. Z1 బార్ ప్లస్ Z2 బార్ యాడ్ చేయటం అంటే రియల్ పార్ట్ యాడ్ చేయాలి, మైనస్ i ఆఫ్ y1 ప్లస్ y2. మళ్ళీ దీనికి మాడ్యులస్ కనుక్కోండి, సేమ్ వస్తుంది. ఓకేనా? Z బార్ ఈజ్ 1/z. నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు ఓన్లీ ఇది పాసిబుల్ అయినప్పుడు అవుతుంది. నీ పేరేంటో ట్రిపుల్ ఈ సివిల్ అర్జెంట్గా అది మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్ సార్. యా, దట్ ఈస్ కరెక్ట్. ట్రిపుల్ ఈ సివిల్ ఆ కండిషన్ కరెక్ట్ కాదు అది. ఓకేనా? మాడ్ Z బార్ ఈజ్ 1/z అవ్వదు. ఎప్పుడు అవుతుంది? ఓన్లీ మాడ్ Z ఈజ్ ఈక్వల్ టు 1 అయితేనే అవుతుంది. ఇందాక రాసిన పాయింట్, నేను బాక్స్ పెట్టిన పాయింట్స్ అన్న మీరు నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ గుర్తుండాలి. ఈ పాయింట్ మస్ట్ అండ్ షుడ్గా గుర్తుండాల్సిందే. సో ఇలా క్వశ్చన్ ఇవ్వచ్చు, రకరకాల క్వశ్చన్స్ ఇవ్వచ్చు వాళ్ళు. సో మాడ్యులస్ ఆఫ్ Z1 ఇంకా ఎన్నైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. Z1 ప్లస్ Z2 అండ్ సో ఆన్ టు చుక్కల్ టు Z1 Zn ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది చెప్పండి? Z1 ప్లస్ Z2 అండ్ సో ఆన్ టు చుక్కల్ టు Zn బార్, దట్ ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 బార్ Z2 బార్ అండ్ సో ఆన్ టు Zn బార్. ఓకేనా? ప్రాపర్టీస్ చెప్పడానికి 100 చెప్పొచ్చు. మీకు ఈ పాయింట్ గుర్తుంటే చాలు. ఏంటిది? మాడ్యులస్ లోపల ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు దాని మొత్తానికి బార్ ఉన్న, సపరేట్గా బార్ ఉన్న, నో ప్రాబ్లం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదేం ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒక కాంప్లెక్స్ మాడ్యులస్ లోపల ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటాయి, దాని మొత్తానికి బార్ రాసిన ఒకటే, సపరేట్గా బార్ రాసిన ఒకటే. ఓకే, ప్రాబ్లం చెప్తాను. ప్రాబ్లం అడిగే కదా చెప్తాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక మంచి క్వశ్చన్ చెప్తాను చూడండి. సేమ్ సింపుల్, ఇంత ఈజీని అనుకుంటారు మీరు. ఆ క్వశ్చన్ చూడండి. మాడ్యులస్ ఆఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు mod Z ఈజ్ ఈక్వల్ టు 1. mod Z ఈజ్ ఈక్వల్ టు 1. Z1 కామా Z2 కామా Zn రూట్స్ ఆఫ్ mod Z, రూట్స్ ఆఫ్ Z. Then what about modulus of Z1 plus Z2 and so on to Zn? అంటే మీకు ఇది రూట్స్ అనేది అర్థం కాకపోతే ఇలా రాస్తుంది అనుకోండి. mod Z1 is equal to modulus of Z2 is equal to modulus of Zn is equal to 1. Then what about the value of this one? ఇది దేనికి ఈక్వల్ అనేది క్వశ్చన్. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకున్నారుగా. mod Z1 mod Z2 mod Z3 is equal to 1. అంటే ఆప్షన్స్ ఉంటే మీకు ఐడియా వస్తుంది అనుకోండి. నేను ఇప్పుడు ఆప్షన్స్ రాయట్లేదు, టైం వేస్ట్ అని. ఎలా చేయాలి ప్రాబ్లం ఒకసారి చూడండి. మీకు ఇందాకే ఒక ప్రాపర్టీ చెప్పాను. ఏంటి ఆ ప్రాపర్టీ? WECL, యా సివిల్. ఒకసారి చూసుకో. mod Z ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మాడ్యులస్ ఆఫ్ Z స్క్వేర్ అంటే 1. మాడ్యులస్ ఆఫ్ Z స్క్వేర్ అంటే వీ కెన్ రైట్ Z ఇంటూ Z బార్. అంటే Z ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1/Z బార్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాను చూడండి క్వశ్చన్. సో ఇప్పుడు ఇది మొత్తం మాడ్యులస్ కాబట్టి నేను ఎలా రాసి దీన్ని Z1 ప్లస్ Z2 అండ్ సో ఆన్ టు Zn హోల్ బార్ అని రాసుకోవచ్చుగా. ఓకే, ఇప్పుడే చెప్పాను నేను, మాడ్యులస్ లోపల ఏది ఉన్నా సరే దాని మొత్తం బార్కి అదే ఈక్వల్. దాని గురించి మర్చిపోండి. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం దాన్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. మొత్తానికి హోల్ బార్ రాసిన ఒకటే, పార్ట్లు కట్ చేసిన ఒకటి, ఇబ్బంది ఏం లేదు.
సో దట్ ఈస్ నథింగ్ బట్ Z1 bar, Z2 bar, Z3 bar and so on to Zn bar. ఇప్పుడు లేటెస్ట్ ఫ్రెష్ గా చెప్పాం, దట్ ఈస్ కరెక్ట్. భిక్షపతి వారు కరెక్ట్, ఇప్పుడే చెప్పాం దాని గురించి. mod Z1 ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, mod Z ఈజ్ ఈక్వల్ టు 1 అయితే లేటెస్ట్ గా ఏం చెప్పాం, Z బార్ ఈజ్ ఈక్వల్ టు 1/Z అవుతుంది, లేదా Z ఈజ్ ఈక్వల్ టు 1/Z అని ఇంపార్టెంట్ కండిషన్ చెప్పాను. సో Z1 బార్ అంటే ఏమని రాయొచ్చు, వీ కెన్ రైట్ 1/Z1, 1/Z2 and so on to 1/Z. So modulus of this one is equal to answer. ఆప్షన్స్ లో ఇలా ఉంటుంది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం జస్ట్ 2 స్టెప్స్ లో చేసాం. మామూలుగా ఇందాక రాసిన 2 ప్రాపర్టీస్ అర్థం కాకపోతే ఈ ప్రాబ్లం చేయలేము మనం. ఆ 2 ప్రాపర్టీస్ జాగ్రత్త చూసుకోండి. మళ్ళీ ఒకసారి కొత్తగా వస్తున్న వాళ్ళకి ఇప్పుడప్పుడే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని వస్తున్నారు, మామూలుగా సీక్రెట్ గా వింటున్నారు, మనం ఏది చేసినట్టుగా సీక్రెట్ వినాల్సిన పని లేదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వినండి, ఇబ్బంది అనేది, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. ఆ ప్రాపర్టీస్ మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. mod Z ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z బార్. ఇంకొక పాయింట్ ఏం చెప్పాం, మాడ్యులస్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు 1 అయితే, ఇఫ్ mod Z ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ Z ఈజ్ ఈక్వల్ టు 1/Z బార్. ఈ 2 పాయింట్స్ చాలా వరకు గుర్తున్నాయి, లేదా నేను చెప్పిన ఆ సెంటెన్స్ మొత్తం గుర్తుండాలి. మాడ్యులస్ లోపల ఒక నెంబర్, ఏదైనా కాంప్లెక్స్ నెంబర్స్ ఎన్ని యాడ్ చేసినా దాని మొత్తానికి బార్ రాసుకోవచ్చు, సపరేట్ చేసి బార్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ద ఆన్సర్ ఈస్ లైక్ దిస్. ఓకేనా, సో అదొక ప్రాపర్టీ, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాపర్టీలో అదొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ప్రాపర్టీస్, ప్రాబ్లమ్స్ మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం చెప్పింది ఎడిటివ్ ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, వీటికి సంబంధించి చెప్పాను నేను. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ Z టు ది పవర్ ఆఫ్ n అన్న, mod Z పవర్ n అన్న ఒకటి. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్కి పవర్ n కనుక్కొని దానినే చేసుకోవచ్చు, లేదా ఇలా చేసినా ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ దీని మీద ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో చూస్తున్నాను నేను. ఇంకా సో దీనికి సంబంధించి ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎక్కడన్నా మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వస్తే ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, sin x ప్లస్ I cos 2x and cos x minus I sin 2x are conjugate to each other. Conjugate to each other. Then x is equal to, what is the value of x? Next question, if a plus ib whole to the power of 5 is equal to alpha plus I beta, then b plus ia whole to the power of 5 is equal to ఎంత? Next question, x is equal to minus 5 plus 4i, then x to the power of 4 plus 9x cube plus 35x square minus x plus 4 is equal to ఎంత? ఒకసారి క్వశ్చన్స్ ట్రై చేయండి. ఈ క్వశ్చన్ జాగ్రత్త చూడండి, రైటింగ్ అర్థమవుతుందో లేదో. sin x plus I cos 2x and cos x minus I sin 2x are conjugate to each other. Then what about the value of x?
సో ఆన్సర్ చెప్పాలి. ద ఫస్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. పక్కన ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి, మధ్యలో వాటర్ తాగుతూ ఉండండి. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకోండి, చక్కగా తింటూ కూడా చేయొచ్చు. ఆన్లైనే కదా, ఆఫ్లైన్ ఏం కాదు కదా, మన ఇష్టం ఇక. ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. పవన్ లైకరి సివిల్ ఆన్సర్ చెప్పాలి ప్రాబ్లంకి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. యా, వాట్ అబౌట్ ది ఆన్సర్ ఫర్ ఎక్స్ వాల్యూ ఎంత? వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. π/2 రాంగ్ ఆన్సర్. కంగారు ఏం లేదు, అందరూ ట్రై చేయాలి, ఆన్సర్ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. యా, ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు, మొహమాట పడాల్సింది ఏమీ లేదు. అందరు మనమే, మన ఇంట్లో మనం రాంగ్ అయినా రైట్ అయినా ఇబ్బంది ఏమీ లేదు. ట్రై చేయండి, ఆన్సర్ పెట్టండి. ఇంకా ఎవరు రావట్లేదు, ఆన్సర్ రావట్లేదు ఎవరి నుంచి? సిగ్గుపడుతున్నట్టున్నారా? ఏమీ కాదు, ఆన్సర్ చెప్పండి. రైట్ అయితే కరెక్ట్ చేసుకుంటాం. సీనియర్స్ పర్టికులర్గా, జూనియర్స్ యాక్టివ్గా ఉంటున్నారు, సీనియర్స్ మీరు యాక్టివ్గా ఉండాలి. మనకు 3-4 monthsలో ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మొహమాట పడితే మీరు ఎన్ఐటీలో వెళ్ళిన తర్వాత ఎలా అనుకుంటారు? మీకు సాటర్డే చూడండి, దీపావళి రోజున మార్నింగ్ 10:30కి లైవ్ ఇలాగే పెట్టాను. ఆ లైవ్లో మీకు ఎన్ఐటి వరంగల్లో ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది, కంప్యూటర్స్ వరకు ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అనేది మీకు పవన్ మహేష్ 5/4 రాంగ్ ఆన్సర్. పవన్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎన్ఐటి వరంగల్లో ఏ బ్రాంచ్ వరకు సీట్ వచ్చింది, ఏ ర్యాంక్ వరకు అని చెప్తాను. బీటా ప్లస్ ఐ ఆల్ఫా, అది ఎక్కడ క్వశ్చన్? భిక్షపతి నువ్వు ఏంటి ఏం చెప్తున్నావు? ఇదా బీటా ప్లస్ ఐ ఆల్ఫా అన్నావా? దట్ ఈస్ కరెక్ట్ భిక్షపతి, యు ఆర్ కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ నేను చేస్తున్నాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు ఎవరు, నేను ట్రై చేస్తాను, ఒకసారి చూడండి. దీస్ టూ ఆర్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ అన్నాడు. ఒకదాని కాంజుగేట్ ఇంకొకటి. ఓకే, సో ఫస్ట్ యూ ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్. దీని కాంజుగేట్ కనుక్కుందాం. వాట్ అబౌట్ ద కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్? sin x మైనస్ i cos 2x, అంతేనా? బట్ యాక్చువల్గా వాడిచ్చిన కాంజుగేట్ ఇది, cos x మైనస్ i sin 2x. ఇది జెడ్ అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ జెడ్ బార్. యాక్చువల్గా ఇది జెడ్ బార్, కానీ క్వశ్చన్లో వాడు ఇదేని ఇచ్చాడు, అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా. అంటే sin x ఈజ్ ఈక్వల్ టు cos x అవ్వాలి, అండ్ అట్ ది సేమ్ టైం sin cos 2x ఈజ్ ఈక్వల్ టు sin 2x అవ్వాలి. 60 degrees ఎలా అవుతుంది లైకరీ? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా. ఇక్కడ రెండు సాటిస్ఫై అవ్వాలి, మీరు చూసుకోండి జాగ్రత్త. మీరు ఒకటే చేసి చెప్తున్నారు. sin x ఈజ్ ఈక్వల్ టు cos x. sin x ఈజ్ ఈక్వల్ టు cos x. యా, దట్ ఈస్ కరెక్ట్ మోహన్, వాట్ యువర్ సెడ్ ఈస్ కరెక్ట్, కంప్లీట్లీ కరెక్ట్. sin x ఈజ్ ఈక్వల్ టు cos x అంటే అందరూ తెలుస్తారు, π/4 అని చెప్పేస్తాం మనం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది, పెట్టేస్తారు. బయటకు వస్తే 4 + 1 -5 అయిపోయింది మనకి. x π/4 ఇది కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. x π/4 పెడితే ఇది ఎంత వస్తుంది చెప్పండి? cos π/2 0, ఇది sin π/2. 0 ఈజ్ ఈక్వల్ టు 1 అండి మా ఊళ్ళో అనుకుంటే మీరు రైట్ రాసుకోండి, కాదనుకుంటే రాంగ్. అంటే దేర్ ఈజ్ నో వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఏ వాల్యూకి లేదు.
ఓకేనా? ఇక్కడ దీని కాంజుగేట్ ఇది అయింది, కానీ సాంప్రదాయంగా వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన కాంజుగేట్ ఇది. సో వీ హ్యావ్ టు ఈక్వేట్ దీస్ టూ. ఈక్వేట్ చేసేటప్పుడు రియల్ వాల్యూ కంపేర్ చేసుకోవాలి, ఇమాజినరీ కంపేర్ చేసుకోవాలి, రెండింటిని సాటిస్ఫై చేసే వాల్యూ. దట్ ఈస్ కరెక్ట్ భిక్షపతి. లైక్ చూసుకున్నారు ఒకసారి పవన్? ఓకేనా? యా, డౌట్ లేదు కదా ఎవరికి? ఇంకా ఫస్ట్ క్వశ్చన్ ఓకే కదా? సో సెకండ్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇక్కడ π/4 అవుతుంది, కానీ ఈ π/4 దీన్ని కూడా సాటిస్ఫై చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. అది యా శైలజ, వెరీ గుడ్. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి. బీటా ప్లస్ ఐ ఆల్ఫా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇక్కడ రాసాం కదా, అక్కడ రాసేస్తున్నావా? దానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా? యువర్ కరెక్ట్ యోగేశ్వర్. విష్పతి కూడా కరెక్ట్ చెప్పాడు అది. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నా చూడండి. ఏ ప్లస్ ఐ బీటా, ఏ ప్లస్ ఐబి హోల్ టు ది పవర్ ఆఫ్ 5 కదా, ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఐ బీటా. దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, నా ఇప్పుడు నేను ఐ పవర్ 5 కామన్ తీసేస్తాను. ఐ కామన్ వస్తే బయటకు వస్తే ఐ పవర్ 5 కదా, ఐ టు ది పవర్ ఆఫ్ 5 ఆఫ్, నేను లోపల కామన్ తీసింది ఐ. సో 1/i ఇంటూ ఏ ప్లస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ 5. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఐ పవర్ 5 అంటే ఐ ఇంటూ బి ప్లస్ ఐఏ హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్, ఆల్ఫా ప్లస్ ఐ బీటా. ఓకేనా? నాకు కావాల్సింది అదే కదా ఇక్కడ. సో ఈ ఐ ఇటు వచ్చేస్తుంది, ఐ ఇటు వచ్చేస్తే దట్ ఇంప్లైస్ బి ప్లస్ ఐఏ టు ది పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు, ఐ ఇటు రాసుకుంటే 1/i ఆఫ్ ఆల్ఫా ప్లస్ ఐ బీటా. దట్ ఈస్ 1/ఆల్ఫా ఐ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. అందరు బీటా ప్లస్ ఐ ఆల్ఫా అనుకున్నారు, ఆన్సర్ ఏమొచ్చింది చెప్పండి? బీటా. 1/i అంటే మైనస్ ఐ, సో ఆన్సర్ ఈస్ బీటా మైనస్ ఐ ఆల్ఫా. యోగేశ్వర్, భిక్షపతి చూసుకున్నారా? ఒకసారి కరెక్ట్గా ఆన్సర్ ఏంటో చూసుకోండి. బీటా మైనస్ ఐ ఆల్ఫా. ఒక్కసారి మళ్ళొకసారి చేయండి మీరు, వెంటనే కరెక్ట్ మళ్ళొకసారి చేసుకోండి. మంచి క్వశ్చన్ అది. ఆన్సర్ -160 అని చెప్పింది. యా, దట్ ఈస్ ఫణికృష్ణ, యు ఆర్ కరెక్ట్. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూసుకోండి ఆన్సర్, బీటా మైనస్ ఐ ఆల్ఫా. మనల్ని ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి. ఇక్కడ ఐ కామన్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్కి ఇది వచ్చేస్తుందా లేదా. ఇక్కడ నేను రాంగ్ రాశాను, ఇక్కడ కూడా ఒక్క నిమిషం నేను రాంగ్ రాశాను, ఒకసారి చూద్దాం. మీ ఆన్సర్ కరెక్టే, బీటా ప్లస్ ఐ ఆల్ఫా అనేది కరెక్ట్. సారీ, యు సీ దిస్ హియర్ 1/i కదా, 1/i అంటే ఎంత వస్తుంది చెప్పండి? మైనస్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా మైనస్. సో బి మైనస్ ఐఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. మనకు కావాల్సింది బి ప్లస్ ఐఏ అంటే ఇది నెంబర్, అప్పుడు దీని కాంజుగేటే కదా. వాట్ అబౌట్ ద కాంజుగేట్ ఈజ్ నథింగ్ బట్ బీటా ప్లస్ ఐఆర్. దట్ ఈస్ కరెక్ట్. ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేను మైనస్ రాయలేదు. బీటా మైనస్ ఐఏ పవర్ 5 అంటే బీటా మైనస్ ఐ ఆల్ఫా. మనకు కావాల్సింది బి ప్లస్. సో ఇది మైనస్ కాబట్టి ప్లస్ రాసుకుంటే కాంజుగేట్ వచ్చేస్తుంది. యా, దట్ ఈస్ కరెక్ట్. నేను ఇక్కడ రాంగ్ రాసాను, ఒకసారి చూసుకోండి.
సో లెట్ us కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మాట్లాడదాం. ఓకే, కరెక్ట్ చేసుకున్నారా అందరూ? నెక్స్ట్ ఈ క్వశ్చన్ పరిస్థితి ఏంటి, ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ చేయండి, ఆ క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. చెప్పండి, ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. వాట్ అబౌట్ ద ఆన్సర్? నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇది కూడా మంచి మోడల్ క్వశ్చన్. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ మోడల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 4i. ఓకే, జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు -16. జస్ట్ 2 minutes ఈ ప్రాబ్లం కంక్లూడ్ చేసేద్దాం. సివిల్ ఈ ప్రాబ్లం అయిపోగానే కంప్లీట్ చేసేద్దాం. ఓకే, దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు -16. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో మీ మైండ్లో ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ 0 అవుతుంది అని చెప్పి. ఓకే, ఇక్కడ డౌట్ అనేది ఎవరికి? ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటో చూద్దాం. x⁴ ప్లస్ 9x³ ప్లస్ 35x² -x ప్లస్ 4, ఈ వాల్యూ నాకు కావాలి. ఓకేనా? హౌ టు ఫైండ్ దిస్ వాల్యూ? మనకి తెలిసిన వాల్యూ మీ మైండ్లో ఎప్పుడు ఈ వాల్యూ ఉండాలి. దిస్ వాల్యూ బికమ్స్ 0. ఏంటి వాల్యూ? x². సో x² రావాలంటే ఇక్కడ x² కామన్ తీయాలి. ఒకటే టర్మ్ x² కామన్ తీయాలి. లక్ష్యపతి రాంగ్ ఆన్సర్. చూడు, జాగ్రత్తగా చూడు, టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ చేసినట్టున్నావు. మోడల్ జాగ్రత్త చూడాలి. మళ్ళీ ఒకసారి అందరు జాగ్రత్త వినాలి. మోడల్ x² కామన్ తీసేసి ఇక్కడ ఉన్నది రాయొద్దు. ఆఫ్ కోర్స్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో ఉంది, ఆన్సర్ చెప్పలేదు మనం. నాకు నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఈ ప్రాబ్లం మనకు కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవి 0 వచ్చేలాగా ఉన్నాయి డైరెక్ట్గా. అలా కాదు, ఈ ఆన్సర్ 0 కాదు. ఒకసారి జాగ్రత్త చూడండి. x² కామన్ తీసుకొని ఇక్కడ మనకి తెలిసిన వాల్యూ రాసేయండి. అంటే x² ప్లస్ 10x ప్లస్ 41 అని రాయండి. యా, ఓకే, జస్ట్ మనకి తెలిసిన వాల్యూ రాసేద్దాం. ఇప్పుడు మల్టిప్లై చేసి చూడండి. x⁴ సరిపోయింది. ఈ రెండు మల్టిప్లై చేస్తే 10x³, కానీ ఇక్కడ 9x³ ఉంది కాబట్టి -x³ సరిపోతుందా లేదా? నెక్స్ట్ x² ఇంటూ 41x², కానీ ఇక్కడ జస్ట్ 35x² ఉంది అంటే -6x². ఓకేనా? ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏమన్నా చూసుకోండి. -x ప్లస్ 4. ఒక్కసారి నేను రాసింది అని అర్థమైంది లేదు చూసుకోండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఫస్ట్ మీరు
ఇక్కడ ఎక్స్ పవర్ 4 చూసుకోండి. ఎక్స్ పవర్ 4లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్ ఇది రాసేసేయండి. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 10x క్యూబ్. కానీ ఇక్కడ 9x క్యూబ్ ఉంది అంటే ఓకే. సో ఇక్కడ 10x క్యూబ్ ఉంది అంటే మనం -x క్యూబ్ రాసుకుంటే సరిపోతుంది. 41x స్క్వేర్ వచ్చింది. -6x స్క్వేర్ రాసుకుంటే సరిపోతుంది. ఇది మిగిలిపోయిన 2 టర్మ్స్ రాసాం. ఎందుకు ఇలా రాసాం? ఇక్కడ వరకు ఇది 0 కదా, 0 ఇంటూ x స్క్వేర్ 0. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈసారి ఇక్కడ x క్యూబ్ ఉంది, మనకు కావాల్సింది ఇది x స్క్వేర్. కాబట్టి ఇందులోంచి -x కామన్ తీయండి. -x కామన్ తీసి యాజ్ ఇట్ ఈస్ గా యు రైట్ లైక్ దిస్ x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 41 అని రాసేయండి. -x క్యూబ్ సాటిస్ఫైయింగ్ -10x స్క్వేర్, కానీ ఇక్కడ -6x స్క్వేర్ ఉంది. సో జస్ట్ యు రైట్ 4x స్క్వేర్ -41x, కానీ ఇక్కడ -x ఉంది, కానీ ఇక్కడ -41x వచ్చింది అంటే 40x. ఇక మిగిలిపోయిన +4 యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? నౌ మళ్ళీ ఈ వాల్యూ 0, ఇది మొత్తం 0. నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీసుకుంటారు మీరు? 4 కామన్ తీసుకోండి. x స్క్వేర్ అంటే మళ్ళీ ఇది రాసేయండి యాజ్ ఇట్ ఈస్ గా x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 41. చూద్దాం. 4x స్క్వేర్ 40x, ఇక్కడ 164 వచ్చింది, కానీ ఇక్కడ ఓన్లీ 4 కదా ఉంది అంటే -160. సో దిస్ ఈజ్ ఆల్ అగైన్ 0 minus 160. Now the answer is -160. సో జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి ఎలా రాశాను ఏంటి అనేది. వేరే ఒక మెసేజ్ పెట్టారు వాట్సాప్లో. ఓకేనా? లైక్ ఓకే, వెరీ గుడ్. I power 1 plus 3 plus 5 అని కొంతమంది డౌట్స్ పెట్టారు. అవి కూడా ఒకసారి రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. వాళ్ళకి పంపించేవేదో I to the power of 1 plus 3 plus 5 and so on to 2n plus 1 అన్నారు. ది సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే n స్క్వేర్ ఫార్ములా. n స్క్వేర్ ఇప్పుడు చూడండి, 2 యాడ్ చేస్తే 4 వస్తుంది అంటే 2 స్క్వేర్. 3 టర్మ్స్ యాడ్ చేస్తే 3 స్క్వేర్. 4 టర్మ్స్ యాడ్ చేస్తే 4 స్క్వేర్ వస్తుంది. అంటే దీని వాల్యూ n స్క్వేర్. I to the power of n స్క్వేర్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ లో I power 9 plus 1, I power 8 plus 1, I power 7 plus 1 and so on to I plus 1 అని ఇచ్చారు క్వశ్చన్. అంటే డౌట్స్ పంపించారు, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఓకే సివిల్ బాయ్. I power 9 అంటే I plus 1, I power 8 అంటే 1 plus 1, I power 7 అంటే -I plus 1. ఇలా అన్ని రాసుకొని మనం మల్టిప్లై చేసుకొని చూసుకోవాల్సింది, తప్పదు. ఇక్కడ 1 ప్లస్ ఐ, దీని ముందు 1 ప్లస్ ఐ స్క్వేర్ అంటే 1 మైనస్ 1 అంటే 0 వచ్చేసింది. సో టోటల్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. ఇక్కడ మధ్యలో మీకు ఇక్కడ 1 ప్లస్ ఐ కదా, దీని ముందు ఏముంటుంది చెప్పండి? 1 ప్లస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1, -1 ప్లస్ 1 క్యాన్సిల్, 0 అయిపోతుంది. సో టోటల్గా అంత ప్రొడక్ట్ కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకేనా? అలాగే ఫోర్త్ క్వశ్చన్ లో a ప్లస్ ఐబి ఈజ్ లెస్ దాన్ సి ప్లస్ ఐడి. కాంప్లెక్స్ నెంబర్స్ లో మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చెప్పలేం. ఈజ్ ఈక్వల్ టు కూడా చెప్పాలి. ఈజ్ ఈక్వల్ టు కూడా చెప్పాలంటే a ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐడి అంటే మస్ట్ అండ్ షుడ్ గా a ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలి, b ఈజ్ ఈక్వల్ టు డి. మస్ట్ అండ్ షుడ్ గా రెండు అయితేనే పాసిబుల్ అంట. ఓకేనా? సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది మనకి కాంప్లెక్స్ నెంబర్ లో చెప్పడం అనేది సాధ్యపడదు, ఎందుకంటే ఐ వాల్యూ తెలియదు కాబట్టి. ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. మీకు నచ్చితే, మీకు షెడ్యూల్ బాగుంది అనుకుంటే, జూనియర్స్ అయితే మంచి రెస్పాండ్ వస్తుంది. మనకి అరౌండ్ 300-340 సార్ సండే వీడియోలో మార్క్స్ అండ్ పర్సంటేజ్ కూడా చెప్పండి. ఎన్ఐటి వరంగల్ డెఫినెట్గా ఫండ్ కృష్ణ. అంతేకాదు ఇంకా ఆల్జిబ్రా మీద క్యాలిక్యులస్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మీకు అవన్నీ డీటెయిల్స్ కూడా ఇంకొక వీడియో చేస్తాను నేను. మీరు ఎక్స్పెక్ట్ చేయని వీడియోస్ అది. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ, మీరు ఇప్పుడు లైవ్ సెషన్ బాగుంది, మన వర్క్ చేసాము అనుకుంటే మీరు లైక్ చేయకపోయినా పర్లేదు కానీ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళందరి చేత. ఓకే, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనం రోజు ఇంకా మనకి 2 days ఉంది కదా, రేపు థర్స్డే ఫ్రైడే 2 రోజులు కూడా చేద్దాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలా గ్రూప్లో షేర్ చేశాను, చాలా మంది ఏదో రఫ్ అనుకుని వదిలేస్తుంటారు సార్. మోర్ దెన్ 70 మార్క్స్ స్ట్రాటజీ కూడా చెప్పండి సార్. షూర్, డెఫినెట్గా నేను చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటాను ఫణికృష్ణ. డెఫినెట్గా మంచి ర్యాంక్ కోసం ట్రై చేయండి. రేపు ఈవినింగ్ కూడా, ఆఫ్టర్నూన్ కూడా 3:30 షార్ప్ 3:30కి మనం
డెఫినెట్గా ఇప్పుడే నేను చేస్తాను. కాంప్లెక్స్ నెంబర్స్ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అది. ఓకే, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి అందరినీ రమ్మనండి. ఎక్కువ మంది పార్టిసిపేట్ అవుతుంటే మనకు కూడా కాస్త ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు కూడా చాలా మంది బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. రైట్, థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ఈవినింగ్ జూనియర్స్ చూడండి, మీకు ఎవరైనా నచ్చితే ఈవినింగ్ కూడా ఉండండి, చూడండి, ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది రివిజన్. జూనియర్స్కి నేను ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ చెప్పాను, దాని మీద అన్న ప్రాబ్లమ్స్ అన్ని 1.5 hour. మీకు ఇవాళ 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది చెప్తాను థీరీతో సహా. సీనియర్స్ మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి కొంత బోర్ కొట్టింది అనుకుంటే లైవ్ ఆన్ చేసుకొని ప్రాబ్లం వచ్చినప్పుడు చేసుకుంటూ పక్కన వేరే చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. అంటే రివిజన్ అయినట్టుగా ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.